మంచిది. దేవుని పిల్లలారా, దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను ప్రేమించి గతించిన దినములన్నీ కూడా దేవుడు తన రెక్కల నీడలో మనలను కాపాడి ఉన్నారు. ఈ దినం ఈ రీతిగా ప్రభువును స్తుతించి ఆరాధించుకొనుటకు దేవుడు ఈ చక్కటి సమయమును ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గత 40 దినములుగా దేవుని సన్నిధానంలో ప్రతి రాత్రి కూడుకొనుటకు, ప్రభువును ఆరాధించుకొనుటకు దేవుడు అవకాశం ఇచ్చారు. అనేక మంది పిల్లలు మరి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించేవారుగా ఉండుటకు దేవుడు అనేక మందికి అవకాశం అనుగ్రహించున్నారు. మరి వారందరిని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను. దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం మనం చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనములు చదువుకుందాం. నాకియ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. దేవుని మహిమ చెప్పండి. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి దినము. ఈ రీతిగా మనమందరము ప్రభువుని ఆరాధించుచున్నాము అనంటే దానికి కారణము ఈ దినమే. ఈ దినము పునరుత్థానపు దినము అని అంటారు. ఈస్టర్ అని అంటారు, పునరుత్థానపు దినము అని అంటారు. క్రైస్తవ విశ్వాసములో పునరుత్థానము అనున్నది అత్యంత ప్రాముఖ్యమైన సత్యము. పునరుత్థానము అనున్నది క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే కనబడుతుంది. ప్రపంచంలో చాలా రకాల మతాలు ఉన్నాయి. ఒక క్రైస్తవ విశ్వాసంలో మాత్రమే పునరుత్థానము అనున్నది ఉంది. ఈ రోజున మనమందరూ ప్రభువుని ఆరాధించుచున్నాము అంటే దానికి కారణము పునరుత్థానము. పునరుత్థానము అంటే అర్థం ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి తిరిగి సజీవముగా లేచుట అని అర్థము. పునరుత్థానము అంటే అర్థము చనిపోయిన లేదా మరణించినటువంటి వ్యక్తి తిరిగి సజీవముగా, అదే శరీరము, అదే రూపము, అదే ఆకారం, తిరిగి సజీవముగా లేచుట దానినే పునరుత్థానము అని బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది. దేవుని పిల్లలారా, దేవుడు పునరుత్థానము చెంది ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానుడు అయ్యాడు. అంటే ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి సజీవుడిగా లేచి ఉన్నాడు. సజీవుడిగా లేచాడు ఆయన. అదే రూపము, అదే ఆకారము, అదే ఆత్మ, అదే జీవిత విధానం. ఏ శరీరముతో ఆయన మరణించాడో, ఏ ఆకారముతో ఆయన మరణించాడో, అదే ఆకారముతో ఆయన తిరిగి సజీవుడయ్యాడు. యేసు ప్రభు పునరుత్థానుడు అయినప్పుడు, తిరిగి ఆయన సజీవుడు అయినప్పుడు, దేవుని పిల్లలారా, కొంతమంది స్త్రీలు ఆయనను సమాధి చేసిన ఆ సమాధి దగ్గరకు వెళ్ళారట. యూదులలో ఒక ఆచారం ఉండేది. ఏమిటి ఆచారం అంటే, చనిపోయినటువంటి వ్యక్తికి 3వ దినమున ఆ శరీరమునకు సుగంధ ద్రవ్యములు పూయుట ఒక అలవాటు అన్నమాట, ఒక ఆచారం. కనుక కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యములు, పరిమళ తైలమును చేత పట్టుకొని యేసు ప్రభు యొక్క శరీరమునకు పూయుట కొరకు సమాధి దగ్గరకు వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి సమాధి తెరవబడి ఉంది. లోపలికి తొంగి చూస్తే అక్కడ యేసు ప్రభు యొక్క శరీరము కనబడలేదు. యేసు ప్రభు యొక్క శరీరము కనబడలేదు. అక్కడ ఒక దేవదూత కనిపించాడు. ఆయన చెప్పిన మాట ఏమిటంటే, మీరు వెతుకుచున్న వ్యక్తి ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పాడు. దేవుని మహిమ చెప్పండి. వారు తొంగి చూస్తే వారికి ఆయన శరీరము
కనబడలేదు. దేవుని పిల్లలారా, యేసు ప్రభు ఏ శరీరముతో ఈ భూమి మీద జీవించాడో ఆ శరీరమునకు ఏ ఆకారము రూపము అయితే ఇవ్వబడ్డాదో అదే ఆకారం అదే రూపమును కలిగిన వాడై అదే శరీరముతో ఆయన తిరిగి సజీవుడయ్యాడు. సమాధిని చీల్చుకుని మరణాన్ని ఓడించి ఆయన తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి సజీవుడయ్యాడు. చెప్పండి గట్టిగా. అందుకే ఈ దినమును ఈస్టర్ అని పిలవడం జరిగింది, పునరుత్థానము అని పిలవడం జరిగింది. సో దేవుని బిడ్డలారా, ఈ ఆదివారమున పేరేమిటనంటే పునరుత్థానపు ఆదివారము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తిరిగి సజీవుడయ్యాడు. ప్రపంచంలో చాలామంది వ్యక్తులు మరణించారు. మొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని నేటి మన వరకు కూడా ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలో ఎంతోమంది మనుషులు పుట్టారు, జీవించారు, మరణించారు. మరణించిన వారిలో వారు ఏ మతమైనా, వారు ఏ కులమైనా, ఏ భాష మాట్లాడేవారైనా, ఏ ప్రాంతానికి చెందిన వారైనప్పటికీ మరణించిన వారిలో తిరిగి సజీవుడిగా లేచినది ఒక్క యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఇప్పటి వరకు ప్రపంచ మానవ చరిత్రలో తిరిగి సజీవుడిగా లేచి ఉన్నాడు. మిగిలిన మనుషులందరూ కూడా మరణించారు. కొంతమంది సమాధి చేయబడ్డారు, కొంతమంది దహనం చేయబడ్డారు. ఇంకెవరు కూడా తిరిగి లేచినటువంటి దాఖలాలు, రుజువులు ప్రపంచ చరిత్రలో లేవండి. యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే దేవుని పిల్లలారా, ఆయన తిరిగి సజీవుడయ్యాడు. మరణాన్ని ఓడించి తిరిగి లేచాడు. సమాధిని చీల్చుకుని ఆయన సజీవుడై బయటకు వచ్చాడు. అదేమి కట్టుకథ కాదు. దేవుని పిల్లలారా, ఆయన సజీవుడు అయిన తరువాత 40 దినముల వరకు ఆయన ఈ భూమి మీదనే సంచరించాడు. ఈ 40 దినముల కాలంలో యేసు ప్రభు వారు అనేక మందికి కనిపించారు ఆయన. సో అందువలన ఆయన తిరిగి సజీవుడు అవుట, ఆయన తిరిగి లేచుట అనేటటువంటి సత్యమును ఎవరు కూడా అది అబద్ధమో అని రుజువు చేయలేకపోయారు. అది వాస్తవం కాదు అని ఎవడునో రుజువుపరచలేకపోయారు. దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు తిరిగి సజీవుడు అవుట అనున్నది సత్యమో, యథార్థమో, నిజమో. దేవుని మహిమ చెప్పండి. దేవుని పిల్లలారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తముగా కొన్ని 100 కోట్ల మంది మనుషులు యేసు ప్రభువును ఆరాధించుచున్నారు అనంటే దానికి కారణము యేసు ప్రభు యొక్క పునరుత్థానమే. మిగిలిన మతాలకు, మిగిలిన విశ్వాసాలకు, మన విశ్వాసానికి మధ్య ఉన్నటువంటి ఒకే ఒక్క వ్యత్యాసం ఏమండి? చనిపోవడంలో గొప్పతనమో ఏమీ కనబడకపోవచ్చు. ఎందుకనంటే పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక రూపములో ఏదో ఒక దినమున చనిపోయిన వారుగా కనబడతారు. కానీ చనిపోయినటువంటి వ్యక్తులలో తిరిగి సజీవుడు అవుట, తిరిగి తనంతట తానుగా బ్రతుకుట నిజముగా అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే సాధ్యమైన కార్యము. దేవుని వాక్యం చెప్పే మాట ఏమిటనంటే, మనం చదువుకున్న వాక్యంలో అద్భుతమైన మాట రాయబడి ఉంది. నాకు ఇయ్యబడిన ఉపదేశము నేను మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. అక్కడ రాయబడింది. ఆ 5వ వచనము నుంచి కూడా మనం చదువుతూ ఉంటే 11వ వచనం వరకు ఆయన అనేక మంది మనుషులకు కనిపించినట్లుగా అక్కడ రాయబడి ఉంది. సరే వినండి దేవుని పిల్లలారా, వాక్యం ఏమంటుందనంటే, క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను, క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించెను, మృతి పొందెను. యేసు ప్రభువట ఈ లోకానికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, శిలువ పైన ఆయన మరణించాడు. అదొక ఘోరమైనటువంటి మరణం. దేవుని బిడ్డలారా, చాలామంది సిలువ వేయబడ్డారు.
చాలామంది సిలువేయబడ్డారు ప్రపంచ చరిత్రలో. అందులోనూ రోమా గవర్నమెంట్ టైంలో రోమియులు ప్రపంచాన్ని పరిపాలన చేసే దినాలలో చాలామంది మనుషులు సిలువేయబడ్డారు, సిలువ పైన మరణించారు. కానీ వారి సిలువ పైన వారి మరణానికి, యేసు ప్రభు సిలువ పైన యేసు ప్రభు యొక్క మరణానికి చాలా వ్యత్యాసము కనబడుతుంది. దేవుని బిడ్డలారా, వారందరూ సిలువేయబడ్డారు, సిలువ పైన మరణించారు. కానీ యేసు ప్రభు అలాగును కాదు కదా. తన సిలువను తానే మోసుకుని వచ్చాడు. సిలువను మోసే సమయానికి అతని శరీరం అంతా కూడా కొరడా దెబ్బలతో గాయపరచబడ్డది. స్వరూపము సొగస్సు కోల్పోయిన వాడిగా మారిపోయాడు. సో దేవుని పిల్లలారా, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయన శరీరము గాయపరచబడ్డది. పిడిగుద్దులు గుద్దారు, ముఖం మీద ఉమ్ము వేశారు, అవమానించారు, ముసుగు వేసి కొట్టారు. ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టి యేసు ప్రభును సిలువేశారు. నార్మల్గా మిగిలిన వ్యక్తులు ఎవరైనా సిలువేసినప్పుడు ఆ సిలువకు ఉన్నటువంటి కర్రలకు తాళ్ళతో కట్టేవారు. కానీ యేసు ప్రభును మాత్రము మేకులతో సిలువకు దిగ్గొట్టారట. మేకులతో. దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మేకు 8 నుంచి 10 అంగుళాలు ఉంటుందట ఆ మేకు. అలాంటి మేకులతో యేసు ప్రభుని సిలువకు దిగ్గొట్టారు. దేవుని బిడ్డలారా, ఎంతటి ఆ భయంకరమైనటువంటి ఆ మరణమో ఆలోచన చేయండి. 6 గంటల సమయము సిలువ పైన ఆయన వేలాడబడ్డాడు. ఉదయం 9 గంటలు సిలువేయబడిన యేసు ప్రభు మధ్యాహ్నం 3 గంటల సమయంలో సిలువ పైన ఆయన మరణించాడు. యేసు ప్రభు మరణించడానికి కారణం ఏంటి అనంటే బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు అట మన పాపముల నిమిత్తము మృతి పొందెను. పాపం చేసింది మనము, మృతి పొందింది యేసు ప్రభు. పాపములు చేసింది మనము, శిక్ష అనుభవించింది యేసు ప్రభు. పాపములు చేసింది మనము, ఆ పాపముల యొక్క ఫలితం, ఆ పాపముల యొక్క ఉగ్రతను అనుభవించింది యేసు ప్రభు. వాస్తవానికి మనం అనుభవించాలి, కానీ మనము అనుభవించకుండా మన ప్లేసులో మన పాపములను తన మీద వేసుకుని మన దోషములని తను భరించి మనకు బదులుగా యేసు ప్రభు వారు మరణించారు. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, లేఖనముల ప్రకారం అక్కడ రాయబడిన మాట, క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, నీ పాపముల కోసమే యేసు ప్రభు చనిపోయాడు, ఇంకెవరి పాపముల కోసం కాదు సుమా. బైబిల్ చెప్తుంది నీ పాపముల కోసమే యేసు ప్రభు చనిపోయాడు. దేవుని బిడ్డలారా, నీ పాపము, నీవు చేసిన పాపములో అవి ఎంత భయంకరమైనవో తెలుసా? చాలాసార్లు మన జీవితాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఎన్నో పాపాలు చేసేసాం. అది పెద్ద ఆ పాపము అన్నట్లుగా మనము లెక్క చేయలేదు కూడా. ఎన్నో పాపాల మీద పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ ఆ పాపము ఎంత భయంకరమైనది అనంటే, నీవు చేసిన పాపము సాక్షాత్తు దేవుడు సిలువ పైన మరణించే పరిస్థితిని కల్పించింది. నీ పాపము అంత భయంకరమైనది. అందుకని బైబిల్లో రాయబడ్డది, మనుషుల పాపములట చాలా భారమైనవి అని రాయబడ్డాయి. మనుషుల యొక్క పాపము చాలా భారమైనది, పాపము చాలా ఘోరమైనది. దేవుని బిడ్డలారా, నేను చేసిన పాపము, నీవు చేసిన పాపములు సాక్షాత్తు దేవుడే సిలువ పైన మరణించేటట్లుగా దేవుని బిడ్డలారా, మన పాపములో అంత భయంకరమైన రీతిలో ఉన్నవి. జంతువులు చేసిన పాపాలు, పక్షులు చేసిన పాపాలు కాదు దేవుని పిల్లలారా, కాదండి. పాపము అనే పరిస్థితి పక్షులకు, జంతువులకు, లేకపోతే పురుగులకు, వాటికి లేదు. పాపము అనే పరిస్థితి మనిషికి మాత్రమే ఉంది. సో దేవుడు మనకు మాత్రమే పాపము అనే పరిస్థితిని కల్పించాడు. ఈరోజున ఆ పాపం అనే పరిస్థితిలో నుంచి దేవుని బిడ్డలారా, మనలను విమోచించడం కోసమే సాక్షాత్తు దేవుడే ఏమయ్యారట, మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మృతి పొందిన తర్వాత యేసుప్రభు ఏమయ్యారు అనంటే, సమాధి చేయబడ్డారు. ఏమయ్యారట? సమాధి చేయబడ్డారు. క్రైస్తవ విశ్వాసంలో సమాధి చేయబడుట అనున్నది ఖచ్చితంగా జరగవలసిన ఒక కార్యక్రమము. దేవుని పిల్లలారా, యేసు ప్రభువుని నమ్ముకుని బాప్టిజం పొందిన తరువాత నీ శరీరము కాల్చబడకూడదు.
దురదృష్టం ఏంటంటే చాలామంది శరీరాలు కాల్చబడిపోతూ ఉంటున్నాయి. వాళ్ళు గుర్తుపెట్టుకుందాం, శరీరమును కాల్చినా, శరీరమును సమాధి చేసినను శరీరం మట్టిలో తీయబడ్డది. అది మట్టిలో మట్టిగా మారిపోతుంది, బూడిదలో బూడిదిగా మారిపోతుంది, దుమ్ములో దుమ్ముగా మారిపోతుంది. అందులో విశేషమేమీ లేదు. సమాధి చేసినంత మాత్రాన సంవత్సరాల తరబడి అలాగే ఉంటుంది అనుకోవడానికి ఏమీ లేదు. సమాధి చేసిన ఏమండి ఆ శరీరం పాడవుతుంది, కొన్ని దినాలకు మట్టిలో మట్టిగా కలిసిపోతే కనబడదు. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైన విధానం ఒక పద్ధతి. ఏమిటా పద్ధతి అని అంటే సమాధి చేయబడాలి. మన ప్రభువు కూడా సమాధి చేయబడ్డారు. మహిమ చెప్పండి దేవునికి. ఆయన కూడా సమాధి చేయబడ్డారు. ఎందుకు సమాధి చేయబడాలి అని అంటే దేవుని వాక్యం చెప్తుంది, ఒకానొక రోజున ప్రభు మన కోసం వస్తారట. ఆ రోజున సమాధుల్లో ఉన్న వ్యక్తులందరూ కూడా తిరిగి లేపబడతారట. ఏమండి, సమాధులు తెరవబడతాయి. సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా తిరిగి లేపబడతారు. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు నమ్ముకుని బాప్టిజం పొందిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మరణించిన తరువాత సమాధి చేయబడాలి. ఎందుకు సమాధి చేయబడాలి అని ఎవరైనా అడిగితే దానికి చెప్పవలసిన సమాధానం ఏంటో తెలుసా? నేను నమ్ముకొనిన నా ప్రభువే సమాధి చేయబడ్డాడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన సమాధి చేయబడ్డాడు. నేను ఆయన నమ్ముకున్నాను గనక నేను చనిపోయినప్పుడు నేను కూడా సమాధి చేయబడాలి అని మనం సాక్ష్యం ఇవ్వాలి. దేవుని మహిమ చెప్పండి. యేసు ప్రభు మన పాపముల కొరకు మృతి పొందాడట. రెండవది సమాధి చేయబడ్డాడట. మూడవ దినమున లేపబడెను అని రాయబడ్డది. 3వ రోజున లేపబడెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయినప్పుడు మరణం అనుకుందట. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో నాకంటే దేవుడే గొప్పవాడు అని అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు నాకు అర్థమయ్యింది, దేవుని కంటే కూడా నేనే గొప్పదానిని అనుకుందట మరణం. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోయినప్పుడు అపవాదిగాడు గంతులేస్తాడట. ఏమండి, ఎందుకు? నా కుట్రలకు నేను యేసు ప్రభును బలి చేయగలిగాను అని వాడు ఎంతో ఆనందించాడట. దేవుని పిల్లలారా, వారి ఆనందం, వారి సంతోషం, వారి సంకల్పం, వారి ఆలోచన అన్నీ కూడా 3వ దినమున పటాపంచలైపోయాయి. గట్టిగా చెప్పండి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? 3 దినాల క్రితం డ్యాన్స్ కట్టేవే మరణమా, ఏది నీ బలం, ఏది నీ విజయం? దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునరుత్థానముతో మరణము చత్తకెళ్ళబడిపోయింది. అందుకని బైబిల్ ఏమంటుందో తెలుసా? యేసు ప్రభు మరణము మీద అధికారం కలిగిన దేవుడు ఆయన. మరణమును తప్పించుట దేవుని వశమై ఉన్నది. దేవుని పిల్లలారా, మరణం మీద దేవునికి అధికారం ఉంది, జీవం మీద కూడా దేవుడికి అధికారము ఉంది. 3వ దినమున ఆయన తిరిగి సజీవుడయ్యాడు, పునరుత్థానుడయ్యాడు. ఏ శరీరంతో మరణించాడో అదే శరీరంతో లేపబడ్డాడు. ఏ రూపము ఏ ఆకారముతో సమాధి చేయబడ్డాడో అదే రూపం అదే ఆకారముతో లేపబడ్డాడు. అంతవరకు చనిపోయిన వారు తిరిగి లేస్తారు అనే సత్యం చరిత్రలో అంతవరకు ఎవడు వినలేదు, ఎవడు చూడలేదు. మొట్టమొదటిసారి యేసు క్రీస్తు ప్రభు తిరిగి సజీవుడైన తరువాత ఆయన వచ్చి తన శిష్యులకు కనబడితే శిష్యులు అనుకున్నారట, యేసు ప్రభును భూతము అనుకున్నారట. ఏమండి, బాబోయ్ భూతం వచ్చేసింది అనుకున్నారట. ప్రభు అన్నారు, ఒరే నాన్న కంగారు పడకండి రా, నాకు ఉన్నట్లు ఈ అవయవాలు, ఈ ఆకారం, ఈ రూపం, ఈ శరీరం నేను కలిగి ఉన్నట్లు భూతానికి ఉండవు అని చెప్పాడు. నిజమే, భూతానికి శరీరం ఉండదండి, భూతానికి ఆకారం ఉండదు, భూతానికి రూపం ఉండదు. దేవుని బిడ్డలారా, దానంతటా దానికి అది రాలేదు. కానీ యేసుప్రభు అలా కాదు. ఇదిగో చూడండి నా చేతులు, ఆ చేతుల్లో ఉన్న గాయాలు, ఇదిగో నా ప్రక్కన చూడండి బల్లెముతో పొడిచిన ఆ పోటు, నా శరీరం అంతా చూడండి కొట్టిన దెబ్బలు, గాయాలు,
నాకున్నట్లు ఈ శరీరం, నాకున్నట్లు ఈ అవయవాలు, నాకున్నట్లు ఈ ఆకారం, నాకున్నట్లు ఈ రూపము దెయ్యమునకు ఉండవు. దేవుని పిల్లలారా, యేసు ప్రభు సజీవుడు అయినప్పుడు ఆ రోజున శిష్యులందరూ కూడా చాలా సంతోషించారు, చాలా ఆనందించారు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఆ రోజున మొదలైనటువంటి విశ్వాసపు పునాది, ఆ రోజున మొదలైనటువంటి నమ్మకత్వం దేవుని బిడ్డలారా ఈ రోజు వరకు కంటిన్యూ అవుతూనే ఉన్నది. సరే, ఈ రోజున మీకు ఒక ప్రాముఖ్యమైన సత్యం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి, కానీ ఒక విషయం నేను మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభువట మన పాపముల కొరకు చనిపోయాడు. రెండవది, యేసు ప్రభు సమాధి చేయబడ్డాడు. మూడవది, యేసు ప్రభు మూడవ దినమున లేపబడ్డాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చనిపోవడానికి కారణం, సమాధి చేయబడటానికి కారణం, యేసు ప్రభు తిరిగి లేచుటకు కూడా కారణం ఒకే ఒక్క కారణం. చెప్పండి, ఒకే ఒక్క కారణం. ఆయన మరణించడానికి అదే కారణము, ఆయన సమాధి చేయబడటానికి అదే కారణము, ఆయన తిరిగి సజీవుడు అవుటకు కూడా అదే కారణం. ఏంట కారణం అనంటే అక్కడ రాయబడిన మాట లేఖనముల ప్రకారము. చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి, లేఖనముల ప్రకారము. రాయబడిన మాట ఏమిటి? లేఖనముల ప్రకారము యేసు ప్రభు మృతి పొందెను. లేఖనముల ప్రకారం యేసు ప్రభు సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారమే మూడవ దినమున తిరిగి లేపబడెను. లేఖనముల ప్రకారం, లేఖనముల ప్రకారం అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ముందుగా చెప్పబడిన సంగతి అని అర్థం. లేఖనముల ప్రకారం అంటే ఏదైతే జరుగుతుందో, ఏదైతే జరగబోతుందో, ఆ జరగబోతున్న దానిని, ఆ జరుగుతున్న దానిని యేసుప్రభు ఏం చేస్తారనంటే తన మరణానికి ముందే, అలాగున జరగటానికి ముందే ఇలాగున జరుగుతుంది అని యేసుప్రభు ముందే తెలియచేశాడు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఆయన ముందుగా ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే ఆయన మరణించాడు. ఆయన ముందుగా ఏమైతే చెప్పాడో ఆ ప్రకారమే ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన ముందుగా ఏదైతే చెప్పాడో ఆ ప్రకారమే యేసు ప్రభు మూడవ దినమున తిరిగి లేచాడు. తవంతర మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయము, మార్కు సువార్త 10వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయమొందిరి, వెంబడించిన వారు భయపడిరి. అప్పుడు ఆయన మరల 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియచెప్పనారంభించి ఏం చేశాడైనా? ఏదైతే తనకు జరగబోవుచున్నదో, రాబోయే దినాలలో ఏదైతే తనకు జరగబోచున్నదో దాని గురించి ముందుగానే యేసుప్రభు ఏం చేశారట? తన శిష్యులకు తెలియచెప్పడం ప్రారంభించారు. 33వ వచనం, ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించుదురు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మువేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపేదారు. 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచును అని వారితో చెప్పాను. గట్టిగా దేవుని మహిమ చెప్పండి. ముందే చెప్పాడు తనకు ఏం జరగబోతుందో, ఏమి జరగబోతుందో ఆయన ముందే చెప్పాడు. ఏం జరగబోతుందట? ఇదిగో మనము యెరూషలేముకు వెళ్ళుచున్నాము. యెరూషలేముకి. సో అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ యెరూషలేములో మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. మనం చెప్పుకున్నాం, యేసు ప్రభు ఆదివారం యెరూషలేముకు వెళ్ళాడు, జయోత్సవం. ఆదివారం సాయంకాలం తిరిగి బేతనీకి వచ్చాడు. సోమవారం యెరూషలేముకి వెళ్ళాడు, సాయంకాలం బేతనీకి వచ్చాడు. మంగళవారం బుధవారం కూడా ఉదయం యెరూషలేముకి వెళ్ళాడు, ఈవినింగ్ బేతనీకి వచ్చాడు.
గురువారం తిరిగి యెరూషలేముకు వెళ్ళాడు. యెరూషలేముకు వెళ్ళిన ప్రభువు సాయంకాలం తిరిగి ఆయన బేతనియకు రాలేదు. దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేములో ఆ గెత్సెమనే తోటలో ఆ ఒలీవల కొండ మీద యేసు ప్రభు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడ్డాడు. ఇస్కరియోతు యోధ నాయకత్వంలో బంట్రోతులు వచ్చారట, సైనికులు వచ్చారట. వారందరూ కలిసి ఏం చేస్తారు? ప్రభుని పట్టుకున్నారు. పట్టుకుని ఏం చేస్తారు? ఆయనని మొదట అన్న అనే వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్ళారు. అక్కడ నుంచి కయ్యప అనే వ్యక్తి దగ్గర తీసుకువెళ్ళారు. ఎవడ కయ్యప? ప్రధాన యాజకుడు. అక్కడ అయిన తర్వాత సన్హెడ్రిన్ సభలోనికి తీసుకుని వెళ్ళారు. అక్కడ ఎవరుంటారని చెప్పాను? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇలాగున్న ఆ యూదుల మత తెగల పెద్దలందరూ కూడా ఆ సభలో పెద్దలుగా ఉంటారు. అక్కడ యేసు ప్రభుకు ఒక తీర్పు తీర్చారు. ఏమిటా తీర్పు? మరణ శిక్ష విధించి ఇతడు మరణానికి పాత్రుడు అని వారు తేల్చేశారు. మరణశిక్ష అమలు చేసే అధికారం వారికి లేదు. అప్పుడు ఏం చేశారట? తెల్లవారిన తర్వాత యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి పిలాతు ముందు నిలవబెట్టారు. ప్రభు ముందే చెప్పారు, ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించేదారు. ఎవరు అన్యజనులు? అన్యజనులు ఎవరు అని అంటే యూదులు కానివారు. ఎవరు వారు? రోమియులు. యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి రోమా ప్రభుత్వంలో అధిపతి అయినటువంటి పిలాతు ముందు నిలవబెట్టారు. పిలాతు ముందు నిలబెట్టారు. పిలాతు ఏం చేస్తాడు? తన సైనికులకు అప్పగించాడు. వారేం చేస్తారు? ఆయన లోపల తీసుకుని వెళ్ళి 39 కొరడా దెబ్బలు కొట్టారు. రెండోసారి మరలా లోపలికి తీసుకుని వెళ్ళి ఆ తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు. ఆయన ముఖం మీద ఉమ్ము వేశారట. ఆయన ముఖానికి ముసుగు వేసి గుద్దారట. నేను కొట్టినవాడు ఎవడో ప్రవచింపు అని అపహాస్యము చేశారట. అక్కడ రాయబడిన మాటే కదా, 34వ వచనం. వారు ఆయనను అపహాస్యించి ఆయన ముఖం మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి. జరిగిందా? జరిగింది కదండి. శుక్రవారం దినమున, గుడ్ ఫ్రైడే దినమున యాజ్టీజ్గా సమస్తము జరిగింది. ఆయన మధ్యాహ్నం 3 గంటల వేళ మరణించారు. మరణించిన తర్వాత ఏమయ్యారు అంటే ఆ సాయంకాలం ఆయన సమాధి చేయబడ్డారు. ప్రభు చెప్పారు 3 దినములైన తరువాత ఆయన తిరిగి లేచునని వారితో చెప్పాడు. సో దేవుని బిడ్డలారా, ఏదైతే యేసు ప్రభు ముందుగా చెప్పాడో అలా చెప్పిన విధము ప్రకారముగా, లేఖనముల ప్రకారముగా, తాను చెప్పినట్లుగానే యేసు ప్రభు చెప్పినట్లుగా ఆయన 3వ దినమున తిరిగి సజీవుడయ్యాడు. ఆయన తిరిగి లేపబడ్డాడు. లూకా సువార్తలో ఇంకొక మాట చదువుదాం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయములో ఇలాగున వ్రాయబడినటువంటి మాటలు దేవుని బిడ్డలారా మనం చదువుదాం. 26వ వచనం. క్రీస్తు ఎలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి వచనముల భావము వారికి చెప్పాను. మోషే మొదలుకొని, మోషే ఎక్కడి వాడు? ఆదికాండం, నిర్గమకాండం, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండములను వ్రాసిన వ్యక్తి. మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు కూడా యేసు ప్రభు యొక్క మరణమును గురించి, సమాధిని గురించి, పునరుత్థానమును గురించి కొన్ని వందల సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే మరికొంతమంది యేసుక్రీస్తు యొక్క శిలువ, మరణ, పునరుత్థానమును గురించి ప్రకటించారు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు భూమి మీద సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన మరణానికి ముందే ఆయనకు జరగబోయే వాటినన్నిటినీ ఆయన తన శిష్యులకు చెప్పారు. అంత మాత్రమే కాదట, యేసు ప్రభు శిలువ మరణమును గురించి, సమాధి పునరుత్థానమును గురించి వందల సంవత్సరాల క్రితమే కొంతమంది ప్రవక్తలు, వేల సంవత్సరాల క్రితమే మరికొంతమంది ప్రవక్తలు చెప్పారు. మోషే చెప్పాడు. ఆదికాండం, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాల్లో మోషే చెప్పాడు యేసు ప్రభు యొక్క శిలువ, మరణ, సమాధి, పునరుత్థానముల గురించి. ఆ తర్వాత దావీదు మహారాజు చెప్పాడు. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 16వ కీర్తనలో ఆ మాటలు మనం చదువుతూ ఉంటాం. ఆ తర్వాత యెషయా భక్తుడు చెప్పాడు.
యేసుప్రభు మరణానికి ముందు సుమారు 750 సంవత్సరాల క్రితమే యెషయా అనే ప్రవక్త చెప్పాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం, యెషయా గ్రంథం 11వ అధ్యాయాలలో యేసు ప్రభు యొక్క శిలువ మరణ సమాధి పునరుత్థానముల గురించి చెప్పబడ్డాయి. ఇంకా బైబిల్లో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఏమండి, చాలా విషయాలు బైబిల్లో వ్రాయబడిన ప్రతి గ్రంథము యేసు ప్రభు యొక్క శిలువ మరణ సమాధి పునరుత్థానముల గురించి చెప్పబడ్డది. ఇప్పుడు వాక్యం ఏమంటుందనంటే, లేఖనముల ప్రకారము ఆయన చెప్పండి సిలువేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. యేసు ప్రభు శిలువ మరణం, సమాధి, తిరిగి సజీవుడవుట, పునరుత్థానం ఇది అబద్ధము కాదు, కట్టుకథ కానే కాదు, కల్పిత కథ కానే కాదండి. ఇది వాస్తవ సత్యం, యథార్థమైన సంఘటన. ప్రపంచ చరిత్రలో మానవ చరిత్రలో నిజముగా జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ సమాధి పునరుత్థానము యొక్క కార్యక్రమములు. దేవుని మహిమ చెప్పండి. ఏదైనా మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏమిటనంటే, లేఖనముల ప్రకారమే సమస్తం జరిగిందట. అంటే ముందు చెప్పాడు, ఏదైతే చెప్పాడో చెప్పినది చెప్పినట్లుగా, అక్షరం కానీ పొల్లు కానీ తప్పిపోలేదు. ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా ఖచ్చితంగా ప్రతీది, ఆయన చెప్పిన ప్రతీది యేసుప్రభు శిలువ మరణ సమాధి పునరుత్థానములో జరిగినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. ఈరోజున వాక్యం ఏమంటుందంటే, దేవుని పిల్లలారా, ఒకటి యేసు ప్రభు అబద్ధమాడ నేరని దేవుడు. చెప్పండి గట్టిగా. మనం ఆరాధించే దేవుడు ఎవరట? అబద్ధమాడ నేరని దేవుడు. ఏమండి, ఆయన అబద్ధమాడేవాడు కాదండి, అబద్ధమాడేవాడు కాదట. ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది చెప్పినట్లుగా అక్షరాల నెరవేర్చిన దేవుడు, నెరవేర్చబడినది ఆయన జీవితంలో. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుడు సత్యవంతుడు, దేవుడు యథార్థవంతుడు, యేసు ప్రభు అబద్ధికుడు కానే కాదు. నీవు నేను ఎవరిని ఆరాధిస్తున్నామంటే యథార్థవంతుని ఆరాధిస్తున్నాం, సత్యవంతుని ఆరాధిస్తున్నాం. దేవుని బిడ్డలారా, అబద్ధికుడైన వారిని కాదు మనం ఆరాధించేది. లోకంలో చాలామంది అబద్ధికులు ఉన్నారు, కానీ మనం ఆరాధిస్తున్న యేసు ప్రభు నిజమైన, సత్యమైన, యథార్థమైనటువంటి దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, దేవుని బిడ్డలారా, ఆయన అబద్ధమాడ నేరని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏ దేవుడైనా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. బైబిల్లో ఎన్నో ఉదాహరణలు రాయబడ్డాయి. ఎంతోమంది జీవితాల్లో మాట ఇచ్చి నెరవేర్చినట్లుగా మనం చదువుతూ ఉంటాం. మనం ఆరాధించిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అంటుంది. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడై ఉంటుంది. ఈరోజు నీ వాక్యంలో ఏదైతే దేవుడు నా కొరకు, నీ కొరకు వ్రాయించాడో, ఈ వాక్యంలో వ్రాయబడిన ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన మన జీవితాలలో స్థిరపరచగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువై ఉన్నారు. అనుమానం లేదండి, అనుమానించవలసిన పని లేనే లేదు. నీ ఆశీర్వాదానికి సంబంధించిన ప్రతి మాట బైబిల్లో రాయబడ్డది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? నువ్వు ఆయన నమ్మటమే. ఏం చేయాలి? నువ్వు ఆయన నమ్మటమే. నువ్వు ఆయన నమ్మటమే, మనం ఆయన నమ్మటమే. ఆ రోజు ప్రభు ముందే చెప్పారు, శిష్యులతో చెప్పారు, తను వెంబడించిన వారితో చెప్పారు, కానీ వాళ్ళు నమ్మలేదట. అందుకని గద్దించాడు. మోషే మొదలుగా సమస్త ప్రవక్తలు మీతో చెప్పిన మాటలు నమ్మని మందమతులారా అన్నాడండి. ఇందాక చెప్పానే, దేవదూతలు కొంతమంది స్త్రీలకు కనిపించి, ఆ స్త్రీలు సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళినప్పుడు ఆ దేవదూతలు వారికి కనిపించే స్త్రీలకు కనిపించి వారు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఇలాగూ జరుగునని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి అన్నారండి. ఇదైనా మనం చేయవలసిన మాట ఏమిటనంటే, మనం చేయవలసిన పని ఏమిటనంటే, యేసు ప్రభుని నమ్మటం, ఆయన మాటను నమ్మటమే మనం చేయవలసిన పని. మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు అబద్ధమాడ నేరని దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట ఇచ్చి ఏమండి సంకల్పం చేసే దేవుడు, మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు, మాట ఇచ్చి బొంకేవాడు కాదు, మాట ఇచ్చి మరిచిపోయేవాడు కానే కాదు. మాట ఇచ్చాడా ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు నెరవేర్చాలి అని అంటే అది నీ నమ్మకం మీద ఆధారపడి ఉంది.
లేఖనముల ప్రకారము ఆయన తిరిగి సజీవుడయ్యాడు. ముందే చెప్పాడు, చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చాడు. ఈరోజు మన జీవితాలు కూడా అంతే, మన జీవితాలు కూడా అంతే. ప్రభు ఏదైతే చెప్పారో చెప్పింది చెప్పినట్లుగా నెరవేర్చు దేవుడై ఉన్నాడు. నువ్వు ప్రభుని ఎంతగా నమ్ముతావో నీ నమ్మకం మీద దేవుని వాగ్దానములు నీ జీవితంలో నెరవేర్చబడుట ఆధారపడి ఉన్నది. నువ్వెంతగా నమ్మితే ప్రభు అంటారు, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అన్నాడు. నువ్వు నమ్మితేనట సాక్షాత్తు దేవుని మహిమనే చూస్తావట, దేవుని మహిమను చూస్తావట. ప్రపంచ చరిత్రలో దేవుని బిడ్డలారా, దేవుని మహిమను చూసిన ఒకే ఒక్క వ్యక్తి మోషే భక్తుడు. దేవుని మహిమను చూసిన ఒకే ఒక్క వ్యక్తి అండి మోషే భక్తుడు. అతనికి ముందు కానీ అతని తర్వాత కానీ ఇంకెవరు దేవుని మహిమను చూసిన వారు లేరు. ఈరోజున ఆ ధన్యత దేవుడు మనకిస్తానంటున్నాడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ము. ఏం చేయాలి? నమ్ము. పరిపూర్ణంగా నమ్ము. నీ సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి నమ్ము. దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుని బిడ్డలారా, నీ నమ్మకమును బట్టి దేవుని యొక్క ప్రతి వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. రెండో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రెండో మాట ఏమిటంటే, 3వ దినం ఆయన లేపబడ్డాడు అంటే అర్థమో ఆయన తిరిగి బ్రతికాడు, ఆయన తిరిగి సజీవుడయ్యాడు. యేసు ప్రభు ఎవరండి అని అంటే సజీవుడు. ఎవరైనా సజీవుడు. మనం ఎవరిని ఆరాధిస్తున్నామంటే సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మృతులైన వారే. కానీ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే సజీవుడైన దేవుడు. ఆయన అన్నారు, ఇదిగో యుగ యుగములో నేను సజీవుడను అన్నాడు. ఎవరైనా సజీవుడు. ఏమండి, మనమందరం సజీవులం కనుకనే అందరికి కూర్చొని ప్రభుని ఆరాధన చేస్తున్నాం. అదే చచ్చిపోయింటే చెప్పండి, ప్రభుని ఆరాధిస్తామా? ఆరాధించలేం కదా. ఆయన సజీవుడు గనక దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ మాట వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీకు జవాబిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు. యేసు ప్రభు సజీవుడు. ఎవరైనా సజీవుడు. దేవుని బిడ్డలారా, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు అంటాడు. ఈరోజున సజీవుడైన దేవుణ్ణి మనము స్తుతించాలి. ఒకటి, మనము దేవుణ్ణి నమ్మాలి అని చెప్పుకున్నాం. ఎందుకని? లేఖనముల ప్రకారమే సమస్తమును జరిగించిన దేవుడు, అబద్ధమాడ నేరని దేవుడు. అందుకని ఆయన నమ్ము, అది నీకు ఆశీర్వాదం. రెండవది, ఆయన సజీవుడైన దేవుణ్ణి నువ్వు స్తుతించుట, ఆరాధించుట, ఘనపరచుట నిజముగా అది నీకెంతో ఆశీర్వాదకరమో. దేవుని బిడ్డలారా, నువ్వు స్తుతించే వ్యక్తివైతే దేవుడు నీకు కూడా ప్రత్యక్షమవుతాడు. ఆయన తిరిగి సజీవుడయ్యాక అనేక మందికి కనిపించాడట, అనేక మందికి. ఈరోజు దేవుని బిడ్డలారా, అప్పుడు సజీవుడే, ఇప్పటికీ ఆయన సజీవుడుగా ఉన్నవాడు. మన దేవుడు ఎవరు? సజీవుడుగా ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళకైనా కనిపించేది, శిష్యులకైనా కనిపించేది, పౌలు గారికైనా కనిపించేది, ఒకేసారి 500 మంది కనిపించాడట. వాళ్ళకైనా కనిపించేది, మగ్దలేని మరియ కనిపించాడట. ఆమెకైనా కనిపించేది. మరి ఆమెకు కనిపించిన దేవుడు మనకెందుకు కనపడ్డు? చెప్పండి, మనకెందుకు కనపడ్డు? కనపడతాడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనను ఆరాధించిన రోజున, నీవు ఆయన స్తుతించిన రోజున. మగ్దలేని మరియ కనిపించాడంటే ఓరకనే కనపడలేదు. సమాధి దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉందట. అయ్యో, నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారు, ఎవరు ఎత్తుకుపోయినా తెలుసుంటే బాగు అని ఏడుస్తూ ఉంటే వెనకాల ఒక ఆయన ప్రత్యక్షమయ్యి, మరియా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు అన్నారైనా. అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని అంటే మరియ చెప్పిన జవాబు ఏంటో తెలుసా? యేసు వైపు చూసి ఆయన తోటమాలి అనుకుని, అయ్యా ఆయనని ఎక్కడ దాసావో నువ్వనే చెప్పయ్యా, నేను ఆయనను ఎత్తుకుని పోవద్దును అన్నది. దేవుని మహిమ చేద్దామా? ఏం చేస్తుందట? ఎత్తుకుని పోవద్దును అన్నది. ఎవరిని? యేసు ప్రభుని. చనిపోయిన ఒక్క వ్యక్తిని 6 మనుషులు మోయలేని పరిస్థితులు ఉంటే ఒక స్త్రీ అంటుంది, అయ్యా ఆయన ఎక్కడ దాసారో చెప్పండి అయ్యా, నేను ఆయన ఎత్తుకుని పోతానయ్యా. మరి వారు కనపడ్డా ఆమెకు? ఊరకనే కనిపించాడా? నా దేవుని బిడ్డలారా, దేవుడు అంటే ఎంత ప్రేమ, దేవుడు అంటే ఎంత భక్తి, దేవుడు అంటే ఎంత విశ్వాసం, దేవుడు అంటే ఎంత నమ్మకం అండి, దేవుడు అంటే ఆమెకు ఎంత ఆత్మీయత. ఈరోజున ప్రభువు చెప్తూ ఉన్నారు,
నీవు నేను ఆరాధించే దేవుడు ఎవరనంటే సజీవుడు. సజీవుడు అంటే అర్థం ఏంటో తెలుసా? చూస్తున్నవాడు, వింటున్నవాడు, గమనిస్తున్నవాడు, అన్నీ ఎరిగినవాడు. అన్నీ ఎరిగినవాడు. దేవుని బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మనం చూస్తున్నాడు, మన మాటలు వింటున్నాడు, మన ప్రవర్తన అంతా గమనిస్తున్నాడు. ఆయన కనుదృష్టి మన మీదే ఉందట. యేసుప్రభు కనుదృష్టి మన మీదే ఉందట. ఖచ్చితంగా ఆయనను గమనిస్తున్నాడు, నేను చూస్తున్నాడు, నీ మాటలన్నీ వింటున్నాడు. జాగ్రత్త, జాగ్రత్త. ప్రియ దేవుని పిల్లలారా, ముగిస్తున్నాను, ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. లేఖనముల ప్రకారం మరణించాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారము తిరిగి సజీవుడయ్యాడు. అటు గొప్ప దేవుణ్ణి మనమందరం కలిసి ఆరాధన చేస్తూ ఉంటున్నాం. చెప్పి నెరవేర్చే దేవుడు. నెంబర్ 2, సజీవుడైన దేవుడు. దేవుని విశ్వాసం ఉంచండి. బ్రతికినంత కాలము ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించండి. ఆ దేవుని ఎడల కృతజ్ఞత జీవితాన్ని కలిగి జీవించండి. అందరూ లేచి నిలబడదాం. ఒక నిమిషం అందరమును లేచి నిలబడదాం. ఒక మాట ప్రభు చెప్పిన మాట జ్ఞాపం చేసుకుందాం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట తప్పేవాడు కాదైనా. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. దేవుని బిడ్డలారా, వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు ఆయన. దేవుని పిల్లలారా, ఆలోచించేద్దాం. లేఖనముల ప్రకారమే సమస్తమును జరిగించిన దేవుడు ఆయన. ఆయన సజీవుడు. ఆయన చూస్తున్నాడు, నేను గమనిస్తున్నాడు, నీ మాటలు వింటున్నాడు, నీ జీవితం అంతా చూస్తున్నాడు. నువ్వు ఆయన ఆరాధించే వ్యక్తివైతే ఖచ్చితంగా ప్రభు తగిన ప్రతిఫలము నీకు అనుగ్రహిస్తారు. పరిశుద్ధుడా, గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ సాయంకాల సమయమును బట్టి మిమ్మల్ని స్తుతించినాను, గణపరుచున్నాను. లేఖనముల ప్రకారము మీరు మృతి పొందారు, సమాధి చేయబడ్డారు. లేఖనముల ప్రకారం 3వ దినమున మీరు లేపబడ్డారు. ప్రభా, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడవో, మీరు సజీవుడైన దేవుడవో. సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు అన్నారు ఆనాడు. ప్రభా, మీరు సజీవుడవు. సజీవుడైన మిమ్మలను మేమందరము స్తుతించువారముగా, ఆరాధించువారముగా, ఘనపరచువారముగా, మీ యందు నమ్మకమైన స్థితి, విశ్వాసము, భక్తిని కలుగువారముగా మేమందరూ జీవించుటకు నేర్పించమని యేసు నామమున ప్రార్థన చేయించున్నాను మా తండ్రి. ఆమేన్.